పబ్లిక్ న్యూస్ 9 కి స్వాగతం. నేను మీ అరుణ. విశాఖలో మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికిన దక్షిణ నియోజకవర్గ సీతంరాజు సుధాకర్. జుబేర్ ఆధ్వర్యంలో భారీ గజమాలలతో రైల్వే న్యూ కాలనీలో ఆహ్వానం పలికిన కార్యకర్తలు. భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వర్షంలోనే తడుస్తూ తమ నేతకు ఆహ్వానం పలికిన కార్యకర్తలు. ప్రోటోకాల్ ప్రకారం వాహనాన్ని మార్గం మధ్యలో ఆపకూడదు. మీ అధికారులు ఆదేశాలు ఉన్నప్పటికీ దక్షిణ నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు వర్షంలో తడుస్తూ వారి కోసం వాహనం నిలిపి దిగి అందరినీ పలకరించి వారి స్వాగతాన్ని అందుకున్న నారా లోకేష్. ఈ ఏర్పాటు చేసిన వారు దక్షిణ నియోజకవర్గ టీడీపీ నాయకులు సీతంరాజు సుధాకర్, జుబేర్, టీడీపీ నాయకులందరినీ పలకరించిన నారా లోకేష్. మరియు రాష్ట్ర మంత్రి హెచ్ఆర్డీ మినిస్టర్ నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. మేము ఒకటే కోరాం, గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో విశాఖలో భూములు మొత్తం దోచుకున్నారని చెప్పడం జరిగింది. ఆ బాధితుల కుటుంబాలకి న్యాయం చేయమని, ఎందుకంటే భూమి ₹1,00,000 అయితే 30,000 చేతి పెట్టి దౌర్జన్యం రాయించుకున్నారు. ఇవాళ భీమిలిలో చాలామంది బాధితులు చాలా ఆందోళన వ్యక్తిస్తారు. ఒకసారి రమ్మని చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి గారు ఆయన హయాంలో నిధులు అవతవకలు చేశారు. అలాగే చాలామంది ప్రొఫెసర్ని అర్హత లేకపోయినా సరే నియమించారు. కొంతమంది పిహెచ్డీ స్కాలర్షిప్ పిహెచ్డీలు కూడా ఆయన కావాల్సిన మనిషికి ఇచ్చారు. కాబట్టి ఆయన హయాంలో ఇచ్చిన అన్ని దర్యాప్తు చేసి అవన్నీ విత్డ్రా చేయడం కొట్టడం జరిగింది. అలాగే ప్రసాద్ రెడ్డికి పైన చట్టపరమైన చర్యలు తీసుకుని అరెస్ట్ చేయడం కొట్టడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీలో రాజశేఖర్ విగ్రహం ఉంది. విశ్వవిద్యాలయంలో రాజశేఖర్ విగ్రహం ఉండటం వీల్లేదు. మరి ఎందుకు నడిపిస్తున్నారో తెలియదు. ఆ విగ్రహాన్ని తీసేమని చెప్పారు. లేకపోతే తెలుగు శక్తి త్వరలోనే తొలగించిపోతుందని చెప్పాం. ముఖ్యంగా ఇవాళ గాజువాకలో, విశ్వేశ్వర నగర్లో అక్కడ అధికారులు ఇంకా మైండ్ సెట్ మారలేదు. మన ప్రభుత్వం వచ్చినా, ప్రజాప్రభుత్వం వచ్చినా సరే ప్రజల్ని పీడిస్తుంటున్నారు. అక్కడ జస్ట్ 150 మీటర్లు డివైడర్లు వేసి ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలు మమ్మల్ని, మన పార్టీని అసహించుకుంటున్నారు. మేము ఒకటే చెప్పాం, ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలకి ఏం కోరుకున్నారో ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనోడుగా మీరు చేయండి సార్. మీ వెంట ప్రజలు ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇవాళ కూటమి ప్రభుత్వానికి 120 సీట్లు ఇచ్చారంటే కేవలం చంద్రబాబు నాయుడు విజువల్ లీడర్ కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలయికతో ఆంధ్రప్రదేశ్ భ్రమ అభివృద్ధి చెందే ఉద్దేశంతో ప్రజలు ఓటిచ్చారు. ఇవాళ వైకాపా పార్టీ రెడ్ బుక్ ఓపెన్ కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా హేళన చేస్తున్నారు. రెడ్ బుక్ అన్నారు, ఏమి నాకు రెడ్ బుక్ ఏదని చెప్పి హేళన చేస్తున్నారు. దయచేసి ఆ రెడ్ బుక్ని విశాఖలో స్టార్ట్ చేయమన్నాడు కోడిగూడు శాఖ మంత్రి అమర్ని. మన పార్టీలో మనం భిక్షిస్తే ఇవాళ మన పార్టీనే తిడుతున్నాడు. గతంలో పల్లా శ్రీనివాస్ గారు బిల్డింగ్ కూల్చేసిన అధికారులు ఇవాళ అమర్ బిల్డింగ్ ఇప్పుడు దాకా కొంచెం నోటీస్ ఇచ్చారు. ఏంటి అడుగుతున్నాను అంటే అధికారులు ఎందుకు కుమ్మకాస్తూ అడుగుతున్నాను అంటే మన అధికారులు ఉన్నా సరే, కేవలం అధికారులు మన ప్రభుత్వం ఉన్నా సరే అధికారులు ఇంకా వైసీపీ కుమ్మకాస్తున్నారు. దయచేసి మన ఎలాగైతే సీఎం రేవంత్ రెడ్డి గారు కూల్చారో హైదరాబాద్లో, అలాగే అమర్ కాంప్లెక్స్ కోల్చమని చెప్పి కోరుతున్నాను. విశాఖ వ్యాలీ పాఠశాలలో వైభవంగా తెలుగు భాష దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. నంది అవార్డుల గ్రహీత మేగడ రామలింగస్వామి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేద మంత్రాల నడుమ ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అంతకుముందు పాఠశాల ప్రిన్సిపల్ ఈశ్వర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు పిల్లలు తయారు చేసిన సాంప్రదాయ పిండి వంటలను తిలకించారు. అనంతరం నిర్వహించిన సభలో వక్తలు పాల్గొన్నారు. తెలుగు భాష విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. గిడుగు రామూర్తి పంతులు గారి జీవిత విశేషాలను వివరించారు. పల్నాడు జిల్లాలో ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకయ్యమ్మ బర్త్డే వేడుకల్లో పోలీసులు పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ప్రోటోకాల్ లేకపోయినా 2 సిఐలు, 5 ఎస్ఐలు, 1 ఎక్సైజ్ సిఐ పాల్గొనడం చర్చకు దారితీసింది. వెంకయ్యమ్మకు ఎలాంటి అధికారిక హోదా లేదు. ఆమె ఎమ్మెల్యే సతీమణి మాత్రమే. ఎలాంటి అధికారం లేని మహిళ బర్త్డేలను పోలీసులు జరపడంలో ఆంతర్యం ఏమిటి అని నెటిజన్లు, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. పేషెంట్లతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర జ్వరాలు వణికిస్తున్నా ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యం పట్ల ఇంత నిర్లక్ష్యం పనికిరాదని హితవు పలికారు. విష జ్వరాలతో ఆంధ్రప్రదేశ్ కాస్త జ్వరాంధ్రప్రదేశ్గా మారనుందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒకే మంచంపై 2-3 పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తున్న దుస్థితి కనిపిస్తోందని అన్నారు. ఈ 5 ఏళ్లు గత సర్కార్ను తిడుతూనే కాలయాపన చేస్తారా లేక ప్రజా సంక్షేమాన్ని పట్టించుకుంటారా అని ప్రశ్నించారు. డెంగీ వ్యాధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు. పరిస్థితి అందుబాటులో వచ్చే వరకు సీఎం నేరుగా పర్యటించాలని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షర్మిల ట్వీట్ చేశారు. పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. కంటికి రెప్పలాగా బిడ్డలను కాపాడాల్సిన కన్న తండ్రి తన కుమార్తెపై మృగాడిలా ప్రవర్తించాడు. భార్య కుమార్తెకు మత్తుమందిచ్చి మరో కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాచర్లలో కూరగాయలు వ్యాపారం చేసుకునే వ్యక్తికి వేల్తూరు మండలానికి చెందిన మహిళతో 6 ఏళ్ల క్రింద వివాహం జరిగింది. వీరికి 2 కుమార్తెలు. 2 ఏళ్ల క్రిందట తన భర్త పెద్ద కుమార్తెపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని గమనించిన తల్లి పోలీసులకు సమాచారాన్ని అందించింది. ఈ క్రమంలోనే గత 10 రోజులుగా భార్య చిన్న కుమార్తెకు కూల్ డ్రింక్లో మత్తుమందిచ్చి అనంతరం మత్తులోకి జారుకున్న తర్వాత పెద్ద కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడేవాడు. ఉదయం పూట చిన్నారి ఏడుస్తుండడంతో గమనించిన తల్లి వైద్యులను సూచించింది. బాలికపై లైంగిక దాడి జరిగిందని వారు చెప్పడంతో ఆమె షాక్ గురైంది. తన భర్త చేసిన దారుణాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఫోక్స్ చట్టం క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా కోవిలకుంట్లలోని దారుణం జరిగింది. ఓ మానసిక వికలాంగురాలిపై 3 యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. గత కొంతకాలంగా బాలికపై అఘాయిత్యం చేస్తూ వీడియోలు తీశారు. నిందితులపై పోలీసులకు ఫోక్స్ చట్టం క్రింద కేసు నమోదు చేశారు. నిందితులంతా మైనర్లుగా గుర్తించడంతో ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. ఏపీలో కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి కూటమి ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేలా ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏపీ కేబినెట్ భేటీ సందర్భంగా చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు అధికార దర్పణాన్ని ప్రదర్శిస్తున్నారని, ప్రజలను ఇబ్బందికి గురి చేసేలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల వైఖరి ఇలానే కొనసాగితే కూటమి ప్రభుత్వం అప్రతిష్టపాలు అవుతుందని, ఎమ్మెల్యేలు పద్ధతి మార్చుకునేలా మంత్రులు వారికి గైడ్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వం పట్ల ప్రజలకు కలగబోతున్న విశ్వాసం కేవలం కొంతమంది నాయకులు ఎమ్మెల్యేల వ్యవహార శైలితో దెబ్బతింటోందని, వీరి ప్రవర్తన అందరికీ చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఉందని హితబోధ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి నిర్మూలన, సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణపై దృష్టి సాధిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ఆయన మాట్లాడుతూ తన ఫీల్డ్ విజిట్లో భాగంగా విశాఖలో పర్యటించిన తాను నేరాలు, పరిశోధన, శాంతి భద్రతల సమస్యలు, గంజాయి నిర్మూలన, సైబర్ క్రైమ్తో పాటు ఇటీవల విశాఖలో జరిగిన 2 ఫార్మా ప్రమాదాలపై సుదీర్ఘ సమీక్ష జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు 5 సభ్యులతో కేబినెట్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలోనే యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నామని, గంజాయి నిర్మూలనకు టోల్ ఫ్రీ నెంబర్ 1972ని ఏర్పాటు చేశామని, మరో 2 రోజుల్లో ఇది అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు. అన్ని జిల్లాలకు దీన్ని అనుసంధానం చేస్తామని, ఈ అంశంపై అన్ని జిల్లాల్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని, గంజాయి సాగుకు ప్రత్యామ్నాయ పంటను ఏర్పాటు చేయడంలో ప్రజల్లో విస్తృత అవగాహన కూడా కల్పిస్తామని ఆయన తెలిపారు. సైబర్ క్రైమ్ విషయంలో మహిళలకు బెదిరింపులు రావడం రాష్ట్రంలో అధికమయ్యాయని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తాము మోసపోయామని గ్రహించిన వెంటనే పోలీసులను ఆశ్రయిస్తే బాధితులు కోల్పోయిన సొమ్మును తిరిగి ఇచ్చేందుకు మరింత అవకాశం ఉంటుందని, ఇటీవల కాలంలో విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలో 4.5 కోట్లను సైబర్ క్రైమ్ బాధితులకు అందించడం జరిగిందని ఆయన అన్నారు. అంతేకాకుండా ఇంతవరకు రాష్ట్రంలో ఉన్న 3 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో అన్ని జిల్లాల్లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ల ఏర్పాట్లకు ప్రతిపాదనలు పంపించామని ఆయన తెలిపారు. ఈరోజు విశాఖపట్నం ఫీల్డ్ విజిట్లో భాగంగా విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలోను, అదేవిధంగా విశాఖపట్నం రేంజ్ సంబంధించిన అన్ని జిల్లాలకు సంబంధించి పోలీసింగ్ తీరుతెన్నేలా ఉంది,
నేరాలు ఎలా జరుగుతున్నాయి, వాటికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, కేసులు డిస్పోజల్ ఎలా అవుతున్నాయి, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ముఖ్యంగా ఈ ఏరియాకి సంబంధించి 2-3 ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి మనకి. ఒకటి వచ్చేసి గాంజా, డ్రగ్స్, మాదక ద్రవ్యాల విషయంలో సమీక్షించడం. రెండవది, కొంతకాలంగా విశాఖపట్నం పరిధిలో సైబర్ క్రైమ్స్ కొంచెం పెరగడం, ఇప్పుడే కాదు చాలా కాలం ఉంటుందండి అది. వాటిని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వాటిని కంట్రోల్ చేయడానికి ఏదో చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి కొన్ని సత్ఫలితాలు వచ్చినాయి ఇక్కడ. సో వాటి గురించి అన్ని కూడా చర్చించడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ మధ్య జరిగినటువంటి 2 ప్రమాదాలు అయితే ఏమి, అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ మధ్య వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటన గురించి ఇవన్నీ కూడా పూర్తిగా చర్చించడం జరిగింది. ఒక్కొక్క విషయం కొంచెం చెప్పేసి నేను తర్వాత మీకు మీరు అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్తాను. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలన గురించి ఏపీ రాష్ట్రాన్ని పూర్తిగా గంజాయి రహిత రాష్ట్రంగా చేయడం కోసం అనేక చర్యలు తీసుకుంటా ఉంది. మీకు తెలుసు, ప్రత్యేక క్యాబినెట్ సబ్ కమిటీ 5 మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం, అందులో భాగంగా కొన్ని చర్యలు తీసుకోవాలని ఆలోచించడం. ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని నేరాలు అయితేనేమి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొన్ని మనం ఫోకస్డ్గా అటెన్షన్ పెట్టాము. అది ఎర్రచందనం కావచ్చు, నక్సలిజం కావచ్చు, ఫ్యాక్షనిజం కావచ్చు, ఇవన్నీ చేసినప్పుడు ఏ విధంగా మనం కంట్రోల్ చేసామో ఆ విధంగా ప్రత్యేకంగా యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది ఒకటి పెట్టాలని చెప్పి నిర్ణయించిన ప్రభుత్వం. క్యాబినెట్ సబ్ కమిటీ దాన్ని స్టడీ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాము. నా పక్కనే ఉన్నారు ఐజీ గారు ఆకే రవికృష్ణ అని. ఆయన పోస్టింగ్ ఇచ్చాం కానీ ఇంకా ఏఎన్టీఎఫ్ ఫామ్ కాలేదు కాబట్టి ఆయన ఐజీ ఏఎన్టీఎఫ్ అనలేదు. వేరే పోస్ట్ కింద చూపించి ఏఎన్టీఎఫ్కి సంబంధించినటువంటి దాన్ని రూపకల్పన చేయాలనేటువంటి టాస్క్ కూడా ఆయన కూడా జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కానీ ఒక గాంజాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినట్లయితే అది ఎక్కడ చేసినా కానీ డయల్ 112 కనుక డయల్ 100 ఏ విధంగా అయితే కంట్రోల్ రూమ్లో ల్యాండ్ అవుతుందో ఆ విధంగా ఏఎన్టీఎఫ్కి సంబంధించిన కంట్రోల్ రూమ్లో ల్యాండ్ అయ్యే విధంగా అది కూడా చర్యలు తీసుకుంటాం. 1972 సంబంధించి అన్ని జిల్లాల్లో ఇప్పుడు అనుసంధానం చేయడం, అవి పనిచేసే విధంగా చూడటం. గత 2-3 రోజుల్లో అది పూర్తయినట్లయితే ఏఎన్టీ ఫార్మేషను, టోల్ ఫ్రీ నెంబర్ రావడం, అదేవిధంగా ఏఎన్టీఎఫ్తో పాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఐఓలందరికీ, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్, దర్యాప్తు అధికారులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి, ఎందుకంటే ఈ అఫెన్స్లో జాగ్రత్తగా కనుక సీజర్ చేసి కరెక్ట్గా కనుక అది ప్రూవ్ చేసినట్లయితే చాలా కఠినతరమైన శిక్షలు ఉంటాయి. సో ఆ శిక్షలు వచ్చే విధంగా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ అన్ని విధాలు చేయడం ద్వారా 100 days యాక్షన్ ప్లాన్ పెట్టుకొని ముందు దాన్ని కంట్రోలబుల్ లెవెల్ తీసుకొచ్చేసి ఆ తర్వాత పూర్తిగా మాకు ఏ విధంగా అయితే ఒక అఫెన్స్లో దొరికితే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజ్ అంటే ముందు ఎటు ఎవరి దగ్గరికి వెళ్ళబోతుంది, అదొక ఎక్కడి నుంచి సోర్స్ ఏంటి అని చెప్పి చూడటం, ఇవన్నీ చేయాలని చెప్పి ఆలోచన జరుగుతూ ఉంది. అదేవిధంగా గంజాయి విషయంలో ముఖ్యంగా సాగుని అరికట్టాలి. ఇప్పుడు ప్రస్తుతం సోయింగ్ సీజను చూస్తూ ఉన్నట్టు మంచి వర్షాలు పడుతూ ఉన్నాయి. సో ఈ సమయంలో నాట్లు వేసే సమయం కాబట్టి అది గంజాయి వేయకుండా ప్రత్యామ్నాయమైనటువంటి సీడ్స్ ఇప్పటికే చాలా ఏఎస్ఆర్ జిల్లాలో ముఖ్యంగా అభివృద్ధి ఇవ్వడం జరిగింది. ప్రత్యామ్నాయ పంట ఏర్పాట్లు అది చేయడం, అదేవిధంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమం చేయడం ద్వారా అది స్కూల్స్, కాలేజెస్, పిల్లలు, పెద్దవాళ్ళు అందరిలో కూడా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేయడం ద్వారా దీన్ని అరికట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ప్రభుత్వం తరఫున. అదేవిధంగా పోలీసుకి ప్రత్యేకంగా ఈ టాస్క్ ఇచ్చారు. దీన్ని మేము కంప్లీట్ చేసి టాస్క్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేసి వీళ్ళంత త్వరలో ఏపీని
గంజా రహిత రాష్ట్రంగా చేయడానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని మేము తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా సైబర్ క్రైమ్ విషయం మీకు తెలుసు, కొన్ని ప్రత్యేకమైన ఛాలెంజెస్ ఉన్నాయి, కొన్ని సవాళ్ళు ఉన్నాయి వాటిని ఇన్వెస్టిగేట్ చేయడంలో. ఎందుకంటే నేరస్తుడు ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడున్నా కానీ ఒక విధంగా చిన్న చిన్న ఎరవేసి విక్టిమ్స్ని మాయలో పడేసి మీకు ఏదో ఒక పార్సల్ వచ్చింది లేదా బాంబే క్రైమ్ బ్రాంచ్ మాట్లాడుతున్నాను ఇంకో విధంగా చెప్పి లేకపోతే ఇంకో విధంగా వాళ్ళని ముందుగా లొంగ తీసుకొని కొంతమంది మహిళలతో మాట్లాడించి తర్వాత బ్లాక్మెయిల్ చేయడం అయితే ఇవన్నీ ఈ మధ్య జరిగిపోతున్నాయి, బాగా పెరిగిపోతున్నాయి ఈ మధ్య. అదేవిధంగా ఇంతకుముందు జరుగుతున్నటువంటి ఓటీపీ క్రైమ్స్ అయితే అవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికి కూడాను ఈ సైబర్ క్రైమ్ అరికట్టడం కోసం ఏమి చేయాలి, ఏ విధంగా అయితే రోడ్ యాక్సిడెంట్ అప్పుడు గోల్డెన్ అవర్లో చేసినట్లయితే మనం కాపాడగలుగుతాం, ప్రాణాలు కాపాడగలుగుతాం అని చెప్పినట్టే ఇక్కడ కూడాను గోల్డెన్ అవర్లో మాకు కనుక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే అంటే అఫైర్ జరిగిన వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చినట్లయితే ముందు ఏదైతే డబ్బులు వీడి దగ్గర పోయినాయో వాటిని ముందు బ్యాంక్ అకౌంట్ని అక్కడ ఫ్రీజ్ చేయించేసి తర్వాత లీగల్గా అన్ని స్టెప్స్ తీసుకొని విక్టిమ్ డబ్బులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం.